ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మలాకి 3వ అధ్యాయము 10వ వచనము. ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు ఈ దినమున నీతో ప్రత్యేకముగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మనము ఇంకా ముందు వచనములలో చూసుకున్నట్లయితే దేవునికి రోజులో ఇవ్వవలసినటువంటి 10వ వంతు భాగమును, ప్రతిష్టార్పణము అయినటువంటి సమయాన్ని నీవు దేవునికి ఇవ్వాలి. అందరూ అనుకుంటారు 10వ వంతు నువ్వు నీ యొక్క పని అంతటిలో 10వ వంతు భాగము చెల్లించాలి అని అంటే అది కేవలము డబ్బులు మాత్రం కోసమే కాదు. నీ యొక్క జీవితంలో ప్రతి ఒక్క రోజు ఒక 24 గంటల్లో 10వ వంతు భాగం అంటే 2.5 గంటలు రోజుకొచ్చి, ఈ యొక్క 2.5 గంటల రోజులో నీవు ఈ యొక్క 10వ భాగంలో ఉన్నటువంటి సమయాన్ని దేవునికి కేటాయించేవారుగా ఉండాలి. కానీ ఈ రోజుల్లో మనము కనీసము ఒక అరగంట అయినా మనం దేవునికి కేటాయించలేకపోతూ ఉన్నాం, ప్రార్థన చేయలేకపోతూ ఉన్నాం, వాక్యం చదవలేకపోతూ ఉన్నాం. దీనంతటిని బట్టి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మరలా మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతాను. మీ వద్దకు రావటమే కాక మీరు నన్ను శోధించి నిన్ను సమయాన్ని నాకు ఇచ్చి మీరు నన్ను శోధించిన ఎడల నేను మీకు పట్టజాలనంత విస్తారమైన దీవెనలు నేను కుమ్మరిస్తానని చెప్తూ ఉన్నాడు. పట్టజాలనంత విస్తారమైన దీవెనలు అనగా ఈ లోక ఆశలు, లోకంలో ఉన్నటువంటి దీవెనలు ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా జీవితంలో ఆ యొక్క తగిన కాలమును బట్టి నీకు వస్తానే ఉంటాయి. కానీ అసలైన దీవెన అంటే పరలోక రాజ్యములో నీ యొక్క పేరును నీవు సంపాదించుకోవడం, పరలోక రాజ్యములో దేవుని వద్ద నీవు స్థానం సంపాదించుకోవడం, ఆయన కుడి పక్కన ఆయన కుడి పార్శ్వమున నువ్వు ఆనుకొని ఉన్న వేళ అదే నీకు దీవెన, అదే నీకు ఆశీర్వాదం. ఈ లోకంలో ఉన్న వాటి కంటే దేవుడు గొప్పవాడు కనుక ఆ గొప్పవాడైన దేవునికి రోజులో ఒక 2.5 గంటల సమయాన్ని అనగా ఒక 10వ వంతు భాగమును నువ్వు చెల్లించి చూడు, దేవుడితో ముచ్చటించి చూడు. దేవుడు నీ వైపు తిరిగి నీకు పట్టజాలనంత విస్తారమైన దీవెనలు నీకు దేవుడు కుమ్మరించునుగాక. ఆమెన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము యేసయ్య. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీకు వందనములు తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న తండ్రి, మీకు స్తోత్రము నాయన. ఈ యొక్క ఆదివారపు ఉదయకాల దినమున ప్రతి ఒక్కరికి మీరు మీ యొక్క అరుణోదయ దర్శనముతో మీరు దర్శించినందుకే మీకు స్తోత్రము దేవా. ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడినందుకే మీకు స్తోత్రము తండ్రి. ఎక్కడెక్కడైతే మిమ్మల్ని గురించినటువంటి ఆరాధన జరుగుతూ ఉందో ప్రతి ఒక్క ఆరాధన జరిగించండి, ఘనముగా మీరు మహిమ తెచ్చుకోమని వేడుకుంటున్నాం దేవా. ఎంతమందికి మీ సన్నిధి రాలేకపోతూ ఉన్నారో వారిని మీరు దర్శించి మరలా మీ సన్నిధిలో అడుగుపెట్టే భాగ్యమును దయచేయండి దేవా. నేను రక్షించబడి ఉన్న వారి కోసం ప్రత్యేకముగా ప్రార్థిస్తూ ఉంటుండగా తండ్రి, వారు మరలా దిగజారిపోకుండా నాయన మరి నిలువెచ్చని స్థితిలో ఉండకుండా తండ్రి నాయన కుడికి కానీ ఎడమకు కానీ తిరగకుండా నీ వైపు చూస్తూ మీ అడుగుజాడలో నడిచే భాగ్యాన్ని దేవా వారికి దయచేయమని వేడుకుంటున్నాం. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి దేవా. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి, బలహీనలకు బలం చేకూర్చండి, రోగులను మీరు ముట్టండి, స్వస్థపరచండి దేవా. వివాహాలు కాని వారికి ప్రార్థిస్తూ ఉంటుండగా తగినటువంటి భాగస్వామితో మీరు వారిని ఐక్యపరచండి, జతపరచమని వేడుకుంటున్నాం తండ్రి. పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న వారికి మీరు ఇచ్చినటువంటి దయా కిరీటాన్ని బట్టి మీకు వందనములు తండ్రి. ఆ యొక్క జీవితకాలం అంతయు వారి యొక్క ఆశీర్వాదాలు పొందుకొని బిడ్డలుగా మీ సేవలో వాడబడే బిడ్డలుగా వారిని ఆయత్తపరచండి, దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం దేవా. ఎంతమంది నాయన బలహీనులుగా ఉన్నారో బలం చేకూర్చండి, ఎంతమంది నాయన మరి పరీక్షలకు వెళ్తూ ఉన్నారో పరీక్షల తోడై నడిపించండి, ప్రయాణాల తోడై నడిపించండి, మరలా క్షేమంగా వారి కుటుంబాలు వారు చేరుకొనిలాగున సహాయం చేయండి తండ్రి. ఈ యొక్క ఆదివారపు ఉదయకాలపు దినమున తన్ని మందిరంలో ప్రవేశిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు పేరు పేరు మీరు దర్శించండి తండ్రి. నేను మీ యొక్క వాక్యము ద్వారా ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడి
మరలా వారి జీవితాలను హృదయాలను సరిచేసుకుని బిడలుగా వారు మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ, మాట్లాడే దేవా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. తగిన కాలమందు తగిన సమయమందు నేను వారికి ఏదైతే ఈవులు అవసరమైతే ఉన్నాయో తండ్రి, ఆ యొక్క అవసరత మీరు తీర్చబోతున్నందుకే మీకు వందనములు చెల్లిస్తూ, ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారో అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ యేసు నామమును అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలు చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.